బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా పాక్ ప్రధానమంత్రి మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఏదైతే పాక్లో ఇవాళ ఉదయం పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దాడులు జరిగాయో ఆ దాడులకు సంబంధించి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. అయితే మేము కూడా యుద్ధానికి సిద్ధమంటూ కూడా లోపల భయపడుతూనే బయట గంభీరంగా మాట్లాడుతున్నటువంటి విజువల్స్ ఇప్పుడు బయటికి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే పార్లమెంట్ సాక్షిగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అబద్ధాలు చెప్పారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్. అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఆవేశపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఊగిపోతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఇండియా పైన మళ్ళీ అదే విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇండియా మా మీద అటాక్ చేసినప్పుడు మేము కూడా 5 విమానాలు అదేవిధంగా 2 డ్రోన్లను కూల్చేశాం. మేము కూల్చేసిన 5 విమానాల్లో 3 రఫేల్ విమానాలు కూడా ఉన్నాయని కూడా ఆయన పార్లమెంట్ సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా ప్రతీకార దాడికి పాకిస్తాన్ కూడా సిద్ధంగానే ఉంటుంది అని కూడా లోపల భయపడుతూనే బయట మాత్రం ధైర్యంగా నటిస్తున్నట్టు కనిపించారు పాక్ ప్రధానమంత్రి. అయితే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. रिलीज किया हमारे उकाब झपटे और आनन फानन 5 जहाज जिनमें 3 रफेल उनको मार गिराया और उनको ऊंधे मुंह वो कश्मीर पर जाकर गिरे, बठिंडा में जाकर गिरे. इससे बड़ी अल्लाह ताला के फज़ल करम से इस मौजूद जवान को, पाकिस्तान के 24 करोड़ अवाम को, आपको इससे बड़ी इज्जत नहीं मिल सकती. इसके लिए हम जितना भी अल्लाह ताला के हजूर सजदा रेज होंगे, हम उसका तब भी उसका शुक्र कभी अदा नहीं कर सकते कि ये कन्वेंशनल वॉरफेयर थी. इसमें न्यूक्लियर दूर दूर तक उसका कोई नामो निशान नहीं था. और जो कहते थे कि हिंदुस्तान ने पाकिस्तान को कन्वेंशनल वॉरफेयर में बहुत पीछे छोड़ दिया है, कल रात को उनका होश ठिकाने आ गया है और उनको पता चल गया है कि पाकिस्तान अल्लाह ताला के फजल करम से कन्वेंशन भी और न्यूक्लियर ताकत है अल्लाह के फजल करम से. आज जनाब स्पीकर, हमारे दुश्मन उनको कल रात नींद नहीं आई और हमारे जो दोस्त भाई खाब उनको पता चल गया है कि पाकिस्तान वाकई एक ऐसा मुल्क है जिसकी फौज एक ऐसी फौलादी फौज है कि कल को खुदा ना खास्ता उनके ऊपर बुरा वक्त आया तो वो पाकिस्तान की तरफ मदद के लिए वो देखेंगे और दरखास्त करेंगे. इससे बड़ी जनाब स्पीकर पाकिस्तान को और कोई इज्जत नहीं मिल सकती. जनाब स्पीकर, మళ్ళీ అదే వైఖరి పాకిస్తాన్ పార్లమెంట్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు అంటే ఆల్రెడీ అంతర్గతంగా ఎన్నో సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న పాకిస్తాన్ ఒకవైపేమో మేము ఉగ్రవాదానికి సహకారం చేయట్లేదు అని చెప్తూనే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పహల్గామ్లో పర్యాటకానికి వచ్చిన అమాయక ప్రజలపైన విచక్షణారహితంగా దాడులు జరిపింది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులే అని చాలా స్పష్టంగా తెలిసినా కూడా ఇంకా కూడా తమ అక్కస్సును భారత్ వైపు చూపిస్తూనే ఉంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్. అయితే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ భారత్ మా మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు మేము కూడా 5 విమానాలతో పాటు 2 డ్రోన్లను కూడా కూల్చేశాం. ఆ 5 విమానాల్లో 3 విమానాలు వచ్చేసి రఫైల్ ఫైటర్ జెట్ మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్, అది దాన్ని కూడా పాకిస్తాన్ ఆర్మీ కూల్చేసిందంటే మేమే స్ట్రాంగ్గా ఉన్నాము అండ్ ఆల్సో యుద్ధానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, మాకు పాకిస్తాన్ కంటే ఏది ఎక్కువ కాదు అని చెప్తూనే లోపల భయపడుతూనే బయటికి మాత్రం గంభీరంగా ధైర్యంగా ఉన్నాను అంటూ కూడా ఆయన ఊగిపోతూ ఆవేశంగా మాట్లాడినటువంటి విజువల్స్ ఇప్పుడు మనం ఇందాక కూడా విన్నాము. అయితే పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత, ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 22వ తేదీన గత నెల 4 నుంచి 6 మంది ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించి అక్కడ ఎవరైతే అమాయక ప్రజలు వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని కాస్త టైం స్పెండ్ చేద్దామని చెప్పి దేశంలో ఉన్న నలుమూలల నుంచి అక్కడికి పర్యాటకులు చేరుకున్నారు. అయితే బైసరన్ వ్యాలీలో అక్కడ నేచర్తో వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్న టైంలో అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా మతం పేరు అడిగి వాళ్ళ ఐడెంటిటీ అడిగి వాళ్ళను పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి మరి వాళ్ళను కాల్చి చంపేసినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఈ ఉగ్రవాద చర్య వెనుక పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వింగ్ అయిన ఐఎస్ఐ అండ్ ఆల్సో ఉగ్రవాద సంస్థ లష్కర్ తోయిబా వీళ్ళు ముగ్గురు కలిసి ఈ జమ్మూ కాశ్మీర్ దాడి వెనుక ఉన్నారని చాలా స్పష్టంగా రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పి కూడా ఎన్ఐఏ
చెప్పినా కూడా ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ఈ దాడి జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ కంటే మాకు ఏది ఎక్కువ కాదు అని చెప్పి ఇప్పటికీ కూడా తమ అక్కస్సును భారత్ వైపు చూపిస్తున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు మళ్ళీ ఒకసారి విందాం. झपटे और आनन फानन 5 जहाज जिनमें 3 राफेल उनको मार गिराया और उनको ऊंधे मुंह वो कश्मीर पर जाकर गिरे, बठिंडा में जाके गिरे. इससे बड़ी अल्लाह ताला के फज़ल करम से इस मौजे जवान को, पाकिस्तान के 24 करोड़ अवाम को, आपको इससे बड़ी इज्जत नहीं मिल सकती. इसके लिए हम जितना भी अल्लाह ताला के हुजूर सजदा रेज़ होंगे. రైట్, ఎన్ఐఏ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థ వాళ్ళు పహల్గామ్ అటాక్కి వీళ్ళు బాధ్యులు అని చెప్పి ఎన్ఐఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరున్నా కానీ వాళ్ళను ఖచ్చితంగా పనిష్ చేస్తాము అని కూడా ఇండియన్ ఆర్మీ చాలాసార్లు హింట్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి చేసిన అటాక్ ఇది. సో ఇవాళ మార్నింగ్ అటాక్ జరిగిన తర్వాత దగ్గర 9 స్థావరాల పైన ఎగ్జాక్ట్గా ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నాయని చెప్పి సర్వైలెన్స్ నిర్వహించి ఎగ్జాక్ట్ అదే పాయింట్ని ఆ టార్గెట్ని లాక్ చేసి ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. అందులో 100కు పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు ఇప్పటికే వస్తున్న సమాచారం. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇంత టెన్షన్ వాతావరణం సాగుతున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య అటు బార్డర్ దగ్గర అంతర్గతంగా కూడా పాకిస్తాన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా బార్డర్ దగ్గర కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న టైంలో పార్లమెంట్ సాక్షిగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ అబద్ధాలు చెప్తూ ఆవేశంగా విద్వేషకరమైన వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డారు. అండ్ ఆల్సో ఆయన చెప్పిన అబద్ధాలు 5 విమానాల్లో మేము 5 విమానాలను కూల్చేసాం, మా మీద దాడి చేయడానికి వచ్చిన ఏవైతే 5 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో వాటిని కూల్చేసాం, వాటితో పాటు 2 డ్రోన్స్ని కూడా కూల్చేసాము, అందులో 3 రఫేల్ ఫైటర్ జెట్స్ని మేము కూల్చేసామని కూడా ఆయన పార్లమెంట్ సాక్షిగా ఆయన చెప్పిన అబద్ధాలు ఇవి. అయితే ఉగ్రవాదాన్ని మేము కూడా బాధితులము, మేము ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయట్లేదు, ఉగ్రవాదం వల్ల మేము కూడా పీడించబడ్డాము అని కూడా గొప్పగా చెప్పుకునే పాకిస్తాన్, బాధపడుతూ చెప్తే పాకిస్తాన్ ఇవాళ ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకు కూడా ఆర్మీతో సహా ఐఎస్ఐ కూడా వెళ్ళింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా వైరల్గా మారాయి. అయితే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్లో మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము, ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతిదాడి చేస్తుంది, మాకు పాకిస్తాన్ కంటే ఏది ఎక్కువ కాదు అని చెప్పి ఇలాంటి విద్వేషకరమైన మాటలు మాట్లాడుతున్నారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్. అయితే యుద్ధానికి ఇప్పుడే ఈ దాడి జరిగిన తర్వాత అక్కడ ఉన్న స్థానికులు కూడా ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో, డబ్బులు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, బ్యాంకుల దగ్గర క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పాకిస్తాన్లో. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ జనాలకు యాక్చువల్గా ఏం కావాలి అనేది పట్టించుకోవడం వదిలేసి పాకిస్తాన్ ప్రభుత్వం పార్టీషన్ జరిగినప్పటి నుంచి పహల్గామ్ ఉగ్రవాది దాడి వరకు ప్రతిసారి భారత్ని ఎలా దెబ్బతీయాలి అనే కోణంలోనే ఆలోచిస్తుంది తప్ప ఇవాల్టి వరకు కూడా పాకిస్తాన్ ప్రజల బాగోగులు వాళ్ళు ఆలోచించుంటే ఇవాల్టికి వాళ్ళ దేశం కూడా ఒక భారత్తో కనీసం దరిదాపుల్లో అన్న ఉండేది. కానీ కేవలం ఉగ్రవాదులను సపోర్ట్ చేయడం, ఉగ్రవాదాన్ని ప్రమోట్ చేయడం, అమాయకమైన ప్రజలను ఉగ్రవాదం వైపు లాగడం, మతం పేరిట ఉగ్రవాదం వైపు జనాలని ఆకర్షితం చేయడం, ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికీ కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఇప్పటికీ కూడా అదే వైఖరి చూపిస్తోంది పాకిస్తాన్. దానికి నిదర్శనం ఇవాళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు.